ఆకాశంలో చోటు చేసుకుంటున్న చంద్రగ్రహణం సందర్భంగా భూలోకంలో ఉన్న ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణ గమనాలను బట్టి ఇది సాధారణ విషయమేనని పలువురు అంటున్నారు. ఈ గ్రహణాల సమయంలో దేవుని విగ్రహాల నుంచి వెలువడే తీక్షణ శక్తి కారణంగా మానవాళికి మరింత మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇటీవల సూర్యగ్రహణం అనంతరం సమీప సమయంలోనే చంద్రగ్రహణం చోటు చేసుకోవడం శుభ పరిణామమని వారు అంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రగ్రహణం సమయానికి 8 గంటల ముందే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. కూడా నిలుపుదల చేసి మళ్లీ మరుసటి రోజు ఉదయం 4 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనాన్ని చెప్పేసి భక్తులను అనుమతించడం జరుగుతోంది. చంద్రగ్రహణం వల్ల ఆ దేవుడికి ఉండేటువంటి అపారమైనటువంటి ఆ తీక్షణ శక్తి ద్వారాగా భక్తులందరూ కూడా విభజమవుతారని చెప్పేసానని గ్రహణానికి 8 గంటలకు ముందు ద్వారములు వేయమని చెప్పేసానని మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. దాన్ని అనుసరించి ఈరోజు 8 గంటలకి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉండేటట్టుగా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 2:30 దగ్గర నుంచి సాయంత్రం 6:30 దాకా స్వామివారి యొక్క దేవాలయంలో గ్రహణ సమయంలో చేసేటువంటి జపానుష్ఠానాలు కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మణులతో వర్తిస్తారు. అయిన తర్వాత స్వామివారికి సంప్రోక్షణ కార్యక్రమాలు